నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా, నిన్న ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కదా, కరెంట్ లేదు, వీడియో అప్లోడ్ చేయడానికి వీలు అవ్వట్లేదు, బ్లౌజ్ కటింగ్ అని చెప్పేసి. అయితే ఈరోజు అయితే ఆ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నా. చూడండి, ఇందుకోసం మనకు కావాల్సిన బ్లౌజ్ కటింగ్ కోసం మనకు కావాల్సినవి ఏంటంటే, ముందు ఈ స్కేల్స్, ఆర్మ్ స్కేల్ అండ్ ఈ రెండు స్కేల్స్ అండి. అండ్ నేనైతే తను చెప్పిన మా సిస్టర్ నాకు చెప్పింది కొన్ని పాయింట్స్ బ్లౌజ్ కటింగ్కి మార్కింగ్కి ఇంపార్టెంట్ ఇవన్నీ నేను నోట్ చేసుకున్నాను నోట్స్లో. అండ్ కత్తెర, మార్కరు, ఒక సైజ్ బ్లౌజు. నేను ఇప్పుడు వీటితో మార్కింగ్ చేసి కట్ చేస్తా. చూడండి, తన నా పక్కనే ఉంది. ఏమన్నా డౌట్స్ ఉంటే నేను తనని అడిగి క్లారిఫై చేసుకుంటా. మీకు కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై అవుతాయి కదా. ఓకే, అయితే మనం ఏంటంటే ఫస్ట్ బ్లౌజ్ మార్కింగ్ కోసం బ్లౌజ్ని ఇట్లా రెండు ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఫోల్డింగ్స్ వేసుకొని ఓపెన్స్ మన ఆపోజిట్ వైపు వేసుకొని ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. చూసుకొని ఫస్ట్ ఏం చేయాలంటే, ఇక్కడ ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా అని చెప్పేసి, ఒక హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటాయి కదా, దానికోసం ఇట్లా ఒక మార్కింగ్ చేసుకొని హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే వాటిని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నాకు ఇది కరెక్ట్గానే ఉంది, హెచ్చు తగ్గులు ఏం లేవు. కొన్ని పీసెస్కి ఇట్లా కొంచెం ఒక క్లాత్ పైకి ఒక క్లాత్ కిందికి, ఒక లేయర్ పైకి ఒక లేయర్ కిందికి ఉంటాయి కదా, అలాంటి వాటి కోసం మనం అలా ఏమన్నా ఉంటే కరెక్ట్గా స్కేల్తో స్ట్రైట్గా లైన్ తీసుకొని ఎక్స్ట్రా ఉన్నదని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నాకు ఇది కరెక్ట్గానే ఉంది. సో నేను డైరెక్ట్ మార్కింగ్ అనేది చూసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ఖర్చు కోసము నడుము వెనకాల కింద ఏమంటారు దాన్ని, నడుము పట్టీ కోసం ఖర్చు కోసము ఒక పావించు కోసం మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, మనం బ్లౌజ్ ఉంటుంది కదా, కొలత బ్లౌజ్, దాన్ని హైట్ అనేది ఎంత ఉంది, బ్లౌజ్ హైట్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట టేప్తో. చూడండి, ఇలా షోల్డర్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ మిడిల్ నుంచి మధ్యలో నుంచి ఈ డాట్ ఉంది కదా, బ్యాక్ డాట్ దగ్గరికి దీన్ని ఇక్కడ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇది ఎంత హైట్ ఉంది అనేది ఈ డాట్ దగ్గరికి దీన్ని కొంచెం బ్లౌజ్ని కొంచెం ఇలా లాగాలి, మరీ ఎక్కువగా లాగకూడదు. ఇదైతే 14 ఇంచెస్ ఉందండి. చూడండి, 14 ఇంచెస్ ఉంది బ్లౌజ్ హైట్. ఈ 14 ఇంచెస్కి నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటా. చూడండి, ఇక్కడ నుంచి 14 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే 14 ఇంచెస్ని ఇటు సైడ్ కొంచెం బ్లౌజ్ లూజ్ అయితే ఎంత తీసుకుంటామో అంత ఖర్చుల వైపుగా మళ్ళీ 14 ఇంచెస్కి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఏంటి, బ్లౌజ్ హైట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ ఖర్చు కోసం టోటల్ షోల్డర్ ఉంటుంది కదా, ఇటువైపు ఇది షోల్డర్ కదా, షోల్డర్ వైపు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్కి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ రెండు లైన్స్ని కలుపుతూ ఒక లైన్ తీసుకోవాలన్నమాట. ఈ రెండు డాట్స్ని కలుపుతూ తీసుకున్న తర్వాత నెక్స్ట్ నడుము లూజు బ్లౌజు, మన కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ కొలత బ్లౌజుకు లూజ్ ఉంటుంది, బ్లౌజ్ సైజు అనేది మెజర్ చేసుకోవాలి ఎంత ఉందో. దానికోసం ఈ హుక్స్ పట్టి ఉంటుంది, కాజా పట్టి ఉంటుంది కదా, కాజా పట్టిని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసి, ఇది అవసరం లేదన్నట్టు ఇక్కడ నుంచి ఇలా బ్లౌజ్ లూజ్ అనేది ఇలా కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి. ఇది ఎంత ఉంది, నాకు 30 ఇంచులన్నర ఉంది. 30 ఇంచులన్నరని మనం సగానిక నాలుగో భాగానిక 30 ఇంచులన్నర ఉంది కదా, ఈ 30 ఇంచులన్నరలో మనం 4th పార్ట్ తీసుకోవాలన్నమాట. ఇలా సగానికి ఫోల్డ్ చేసి 30 ఇంచులన్నరకి ఇగో చూడండి, ఇక్కడికి 1/2 ఇంచు కదా, 30:30 కదా, ఇక్కడికి టేప్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా సగానికి ఎంతైతే వస్తుందో మళ్ళీ ఇక్కడ నుంచి ఈ సగం ఎంత వచ్చింది, 15.5 వచ్చింది కదా, అక్కడ నుంచి మళ్ళీ సగానికి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేస్తే 4th పార్ట్ వస్తుంది కదా,
ఆ ఫోర్త్ పార్ట్ ఎంత వచ్చింది నాకు 7.35 వచ్చింది. చూడండి 7 ఇంచుల మీద 30 వచ్చిందనమాట. 7.35ను ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్స్ ఉంటాయి కదా, బ్యాక్ డాట్స్ వేయాలి కదా. బ్యాక్ డాట్స్ కోసం ఇక్కడ నుంచి ఇటు 1 ఇంచుకు మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం. ఓకే, బ్యాక్ డాట్స్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు కావాలి కదా మనకు బ్లౌజ్కి ఎక్స్ట్రా. ఆ ఖర్చు కోసం ఈ మార్కింగ్ నుంచి, డాట్స్ కోసం వేసుకున్న మార్కింగ్ నుంచి 1.5 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇది అనేది ఈ ఖర్చు మార్కింగ్ అనేది మన ఇష్టం అండి. 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 ఇంచ్కి తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత డాట్స్ కోసము ఖర్చు కోసం తీసుకున్నాం కదా. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం షోల్డర్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ షోల్డర్ మార్కింగ్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ నుంచి టోటల్ షోల్డర్ మార్కింగ్కి ఇప్పుడు ఇది మనకి ఎంత నడుం లూజ్ అనేది 30.5 వచ్చింది కదా. 30.5 ఇంచులు వచ్చింది కాబట్టి 30.5 ఇంచుల వచ్చిన బ్లౌజ్ నార్మల్ మీడియం సైజ్ బ్లౌజే కాబట్టి దీనికి 5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. షోల్డర్ టోటల్ షోల్డర్ 5 ఇంచులకి తీసుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి 5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ కావాలి కదా మనకి ఈ ఆర్మ్ ఇక్కడ 5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నా కదా. చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా కొంచెం కిందికి అని చెప్పేసి ఈ సగానికి మళ్ళీ 5 ఇంచులకు మనం ఆర్మ్ డౌన్ వచ్చినప్పుడు కరెక్ట్గా స్ట్రైట్గా లైన్ రావడం కోసం మనకేంటంటే డైరెక్ట్ ఇక్కడికి లైన్ గీస్తే ఇటే రావచ్చు అటే రావచ్చు, 5 ఇంచులకు కరెక్ట్ రావచ్చు రాకపోవచ్చు. అందుకోసమని ఇక్కడ నుంచి సగానికి ఒక 5 ఇంచులకి మళ్ళీ కరెక్ట్గా ఇది ఈక్వల్గా రావడం కోసం మార్కింగ్ చేసుకున్న 5 ఇంచులకి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ ఆర్మ్ డౌన్ అనేది ఎంత తీసుకోవాలంటే 6 ఇంచెస్కి తీసుకోవాలి. అయితే ఇక్కడ 6 ఇంచెస్కి తీసుకోవడం ఇక్కడ నుంచి తీసుకోవాలా, ఈ ఖర్చు తీసుకున్న దగ్గర నుంచి తీసుకోవాలి, ఇక్కడ నుంచి 5 నుంచి ఖర్చుతో కలిపి ఇక్కడ నుంచి 6 ఇంచెస్కి ఆర్మ్ డౌన్ అనేది తీసుకోవాలి. చూడండి 6 ఇంచులకి ఆర్మ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇటు లూజు ఆర్మ్ లూజ్ అదేంటి చెస్ట్ లూజ్ కదా, చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకోవాలి. సేమ్ అదే 6 ఇంచులు ఇటు కూడా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఇక్కడికి ఆర్మ్ డౌన్ 6 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇటు కూడా సేమ్ చెస్ట్ లూజ్ కోసము మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచులు మార్కింగ్ వేసుకుంటాను కదా. ఈ లైన్ అనేది ఇలా కాకుండా ఇలా అడ్డంగా వేసుకోవాలా. ఇప్పుడు మళ్ళీ ఇటు కొంచెం జరిపి సేమ్ యాజ్ ఇస్గా ఇక్కడ నుంచి 6 ఇంచులు వేసుకోవాలి. ఇక్కడ నుంచి 6 ఇంచులకి ఇప్పుడు ఏంటంటే మనం షోల్డర్ దగ్గర నుంచి టోటల్ షోల్డర్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ వేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు స్ట్రైట్గా అంటే ఒక ఎల్ షేప్లో రావాలన్నమాట, బాక్స్ లాగా. షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ వరకు ఒక లైన్ వేసుకొని సేమ్ మళ్ళీ ఇటు లూజ్కు తీసుకున్నాం కదా, ఇక్కడికి మళ్ళీ ఒక లైన్ ఎల్ షేప్లో లైన్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ చెస్ట్ లూజ్ మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ తీసుకోవాలంటే చెస్ట్ లూజ్ని ఎలా తీసుకోవాలంటే ఈ నడుం లూజ్ ఉంది కదా, ఈ నడుం లూజు ఎంత వచ్చింది మనకు అనేది ఒకసారి చూసుకోవాలి. చూసుకొని ఇక్కడ మనకు ఈ నడుం లూజ్ అనేది మనకి ఇందాక 7.35 వచ్చింది కదా, ఈ 7.35కు 1 ఇంచ్ యాడ్ చేసి ఇక్కడ చెస్ట్ లూజ్ని తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది 7.35 వచ్చింది కదా, ఈ నడుం లూజ్ అనేది నడుం లూజ్కి 1 ఇంచ్ అంటే 8.35కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా. ఇది చెస్ట్ లూజ్ అనమాట. ఈ చెస్ట్ లూజ్కి మళ్ళీ ఖర్చు కోసం 1.5 ఇంచ్కి మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్. ఇప్పుడు ఇక్కడ మనకు చెస్ట్ లూజ్ వచ్చిన తర్వాత చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి, నడుం లూజ్ ఆధారంగా నడుం లూజ్ ఎంత వచ్చిందో చూసుకొని దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ చెస్ట్ లూజ్ తీసుకొని చెస్ట్ లూజ్కి మళ్ళీ ఇక్కడ ఖర్చు కోసం 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ ఇదేంటి ఆర్మ్ కర్వ్ కోసం మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. మనం ఆర్మ్ కర్వ్కి ఎలా మార్కింగ్ చేసుకోవాలనంటే ఇది ఇక్కడ ఈ డాట్ ఉంది కదా, మనం ఆర్మ్ డౌన్ తీసుకున్న డాట్, ఈ డాట్ దగ్గర నుంచి 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా.
ఈ డాట్ దగ్గర నుంచి ఇట్లా పైకి 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. మనం పేపర్ కటింగ్ అప్పుడు చూసాం కదా ఆర్మ్ కర్వ్, అలా ఇలా 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకొని దీన్ని ఈ కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, ఈ కర్వ్ స్కేల్తో రౌండ్గా ఇట్లా గీసుకోవాలి. చూడండి రౌండ్గా వచ్చింది, ఆర్మ్ రౌండ్ అనమాట ఇది 1.5 ఇంచ్కి. ఓకే, ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే నెక్ డౌన్ తీసుకోవాలి. నెక్ డౌన్ అంటే నెక్ లూజ్ తీసుకోవాలి. ఫస్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్కి, ఇప్పుడు ఇక్కడ మనం 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ 5 ఇంచెస్ తీసుకున్న దాంట్లో నుంచి నెక్ కోసం 2 ఇంచెస్ తీసుకొని షోల్డర్ కోసం 3 ఇంచెస్ వదిలేయాలన్నమాట. ఈ నెక్ కోసం 2 ఇంచెస్కి మనం మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి నెక్ కోసం 2 ఇంచెస్ పోతే ఈ మిగతాది అంతా ఈ షోల్డర్ ఉంటుంది అనమాట 3 ఇంచెస్. చూడండి కరెక్ట్గా 3 ఇంచెస్ షోల్డర్ ఉంది, 2 ఇంచెస్ నెక్ కోసం తీసుకున్నాం. నెక్ కోసం తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్ డౌన్ ఎలా తీసుకోవాలంటే మనం బ్లౌజ్ ఉంటుంది కదా, మెజర్మెంట్ కొలత బ్లౌజ్, ఈ కొలత బ్లౌజ్ని సెంటర్కి ఇట్లా ఫోల్డ్ చేసి ఈ కప్ ఉంటుంది కదా, ఈ కప్ ఎంత వచ్చిందో కప్పు చూసుకోవాలి, మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా మెజర్ చేసుకొని ఇలా ఒక మార్కింగ్ చేసుకుంటే ఇక మిగతా ఇదేమో కప్పు, ఈ మిగతాదంతా నెక్ అన్నమాట, నెక్ డౌన్. ఈ నెక్ నుంచి ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి నెక్ లూజ్ కోసం, నెక్ రౌండ్ కోసము 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఈ డాట్స్ని, ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ కోసం ఇక్కడ నెక్ లూజ్ కోసం ఇక్కడ షోల్డర్ దగ్గర తీసుకున్నాం 2 ఇంచెస్కి ఈ మార్కింగ్ని నెక్ రౌండ్ మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ గీసుకోవాలి. మళ్ళీ ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ నెక్ షేప్ అనేది గీసుకోవాలన్నమాట. రౌండ్ నెక్ కావాలి కదా మనకి. ఈ రౌండ్ నెక్ కోసం, నెక్ షేప్ కోసం మళ్ళీ ఈ స్కేల్ని, ఆర్మ్ రౌండ్ స్కేల్ని యూజ్ చేసి ఇలా పెట్టేసి మనకి ఎంత డీప్ కావాలి, డీప్ ఎక్కువ కావాలనుకుంటే ఈ వైపుకు ఇట్లా పెట్టుకోవాలి స్కేల్ని. డీప్ ఎక్కువ కావాలంటే, లేదు డీప్ తక్కువ కావాలి మనకి అనుకుంటే ఇలా జరుపుతూ ఉంటే ఇది పైకి జరుగుతుంది కదా, ఇట్లా డీప్ తక్కువ వస్తుంది అనమాట. నేనైతే ఇట్లా పెడుతున్నా చూడండి, ఇట్లా పెట్టేసి ఇలా గీసుకోవాలన్నమాట. ఇప్పుడు రౌండ్ వచ్చింది. గీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడ మనం మర్చిపోయానండి, ఇది నేను ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్న దానికి ఒక గీత గీసుకొని ఇప్పుడు ఇక్కడ డాట్స్ కోసము, ఈ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది నడుము లూజు, ఇది డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఈ లైన్స్ వేసుకోవాలి ఖచ్చితంగా. నేను మర్చిపోయాను, ఫస్ట్ టైం కదా గుర్తులేదు. ఇప్పుడు ఇక్కడ మనము డాట్స్ కోసము డాట్స్ హైట్ అనేది తీసుకోవాలి కదా. ఎట్లా తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలని అంటే మనకు ఇక్కడ మనం ఇది నడుము లూజ్ కోసం మార్కింగ్ చేసుకున్నాం, డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎంత ఉందో దాంట్లో సగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా టేప్ ఫోల్డ్ చేస్తే సగం వస్తుంది. చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్నది ఇక్కడ డాట్స్ వేయాలన్నమాట మనం. అయితే ఈ డాట్ హైట్ ఎంత తీసుకోవాలంటే 4 ఇంచెస్ తీసుకోవాలి. డాట్ హైట్ ఇక్కడ 4 ఇంచెస్కి కింద నుంచి ఇక్కడ నుంచా లూజ్ వదిలేసిన దగ్గర నుంచి ఈ కింది నుంచి ఈ లైన్ దగ్గర నుంచి కాకుండా ఈ కింది నుంచి ఖర్చు వదిలేసినాం కదా మనము, ఆ వదిలేసిన దగ్గర నుంచి 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని లైన్ వేసుకోవాలి. దీనికి కూడా ఒక లైన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ కోసం ఎంత తీసుకోవాలి, 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్. ఈ ఫోల్డింగ్ కోసం మనం డాట్స్ కోసం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ ఇట్లా
ఇటు హాఫ్ ఇంచు, ఈ లైన్కి ఇటు హాఫ్ ఇంచు, ఇటు హాఫ్ ఇంచుకి మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ అవుతుంది కదా, ఇట్లా మార్కింగ్ చేసుకొని ఈ రెండింటిని కలుపుకోవాలి. ఇది డాట్స్ కోసం అనమాట. ఈ డాట్స్ ఇట్లా ఫోల్డ్ చేసి మనం డాట్స్ వేస్తాం కదా, ఇది దానికోసము. ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవాలి. కటింగ్ ఏంటంటే ఇక్కడ పావించు, ఇక్కడ నుంచి పావించు క్రాస్. ఇక్కడ నుంచా, ఈ మధ్య నుంచా, ఇక్కడ నుంచా, ఇక్కడ నుంచి ఇటు పావించు క్రాస్, ఎందుకంటే అది ముడతలు రాకుండా, చంక కింద ముడతలు రాకుండా. అయితే మనకి ఇక్కడ నడుము దగ్గర ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు చంక కింద నడుము దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం ఒక పావించు కోసం ఇట్లానా ఇట్లా ఈ డాట్ వేసుకున్నాం కదా, ఈ డాట్ వేసుకున్న ఈ చివరి లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ ఖర్చు దగ్గర వరకు ఒక పావించు మార్జిన్తో ఇట్లా లైన్ వేసుకోవాలి. ఇట్లా గీసుకున్న తర్వాత దీన్ని మనం ఫ్రంట్ నెక్ అంతా కట్ చేసి, బ్యాక్ నెక్ ఆధారంగా ఫ్రంట్ నెక్ కట్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ నెక్ అంతా కట్ చేసిన తర్వాత ఇక్కడ దీన్ని బ్యాక్ నెక్ పార్ట్ని ఇది ఉంది కదా, ఈ కరువుని కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుందంట. ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాడు ఎలా అంటే, ఇప్పుడు మనం ముందు ఇదే కట్ చేసుకోవాలి, ఓన్లీ ఆర్మ్ దగ్గర కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్ ద్వారా మార్కింగ్ చేసుకుంటాం ఫ్రంట్ పార్ట్కి. కాబట్టి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత ఈ నెక్ అనేది కట్ చేయాలంట. అట్లా అయితే మనకి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఇది ముందే కట్ చేసి ఉంటే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్లో డిఫరెన్సెస్ వస్తాయంట. అందుకోసమని ఇది ఇప్పుడు కట్ చేయొద్దు. ఇదంతా ఈ ఆర్మ్ దగ్గర నుంచి ఇదంతా కట్ చేసుకొని ఇది ఆపాలన్నమాట. ఇప్పుడు నేను కట్ చేస్తాను. ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వస్తుందా లేదా చూద్దాం. రౌండ్ కరెక్ట్ వచ్చిందా? రౌండ్ కరెక్ట్గానే వచ్చిందంట. ఇప్పుడు ఇక్కడ మనము డాట్స్ కోసం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇక్కడ మనం ఒక ఘాట్ పెట్టుకోవాలి. మిడిల్ పాయింట్ ఉంది కదా, ఈ మిడిల్ పాయింట్ దగ్గర చూడండి, ఈ మిడిల్లో ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర ఒక ఘాట్ పెట్టుకోవాలి. ఓకే, ఇదండి బ్యాక్ పార్ట్ కటింగ్. దీని ఆధారంగా మళ్ళీ రేపు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము. ఫ్రంట్ పార్ట్ ఎట్లా కట్ చేయాలనేది నేను నేర్చుకొని మీకు చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఈ వీడియో మీకు ఎంతవరకు అర్థమైందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ప్రాక్టీస్ చేస్తున్నారా బ్లౌజ్ కటింగ్, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అంటే నా ద్వారా నేను నేర్చుకొని నాకు వచ్చిన డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను కాబట్టి మీకు ఎంతో కొంత అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇది మీకు ఎంతవరకు అర్థమైంది, ఇందులో ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనేది కామెంట్ సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా చెప్పండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అంతే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ చూద్దాము. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.